కోట్ల రాష్ట్ర సమితి అని. ఇట్లా ఎవడు కూడా దోచుకోలే. గతంలో ఒకసారి నేను పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక మాట అనుకుంటుంటివి, ఏమని, వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణకు స్వాతంత్రం తేవడానికి రాలే, తెలంగాణ పేరు మీద ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలనంతా కూడా డొక్క జీల్చి రక్తం పీల్చి పిప్పి చేసి దోచుకునేందుకు వచ్చిన దొంగలని అనుకున్నాం మేము. అదే నిజమైంది కదా. ఇయ్యాలేదో మాటలు మాట్లాడతారేమ్రా బాబు మీరు. ఎవరిని వదిలిండ్రు మీరు? అంత సహకరించిన కోదండరాంని జైల్లో పెట్టిన చరిత్ర కాదా అనేది? గద్దర్ని ఇంటి గుమ్మం ముందుండి ఒక్కసారి కలుస్తా అంటే ఒకడు అంటుండేవాడు, అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ. గద్దర్కి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా గద్దర్కు? ఏ అపాయింట్మెంట్ తీసుకొని గద్దర్ ఇంటికి పోయినావు? ఏ అపాయింట్మెంట్ తీసుకొని గద్దర్ దగ్గరికి పిలుచుకున్నావు? అసలు కనీసం మీకు గూడ అంజన్న నాతోనే అన్నాడు, అరే వాని పైసలు వద్దు ఏముద్రా, వాని కలిసి చస్తా అని. కనీసం గూడ అంజన్న పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా ఉందో తెలుసారా మీకు ఎవరికైనా? కలవడానికి సిద్ధపడని దరిద్రులు మీరు. అసలు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అందశ్రీ గారు ఈ రాష్ట్రానికి జాతీయ గీతం ఇచ్చినోడు, ఈ రాష్ట్రానికి గీతాన్ని ఇచ్చినోడు, ఏం చేసిండ్రు మీరు? అవమానించడమే కాకుండా ఆయన పేరు వేసుకుంటాడట, ఏదో వెనకడికి ఏదో ఉంటుంది కదా, గోస్ట్ రైటర్ లెక్క. నేను కూడా అందశ్రీతో కలిసి పాట రాసినట్టుగా అక్కడనే కదా తకరారు వచ్చింది. ఆయనను అవమానించడమే కాకుండా ఆయన చివరి రోజుల్లో మా ముఖ్యమంత్రి గారితో కలిసి చేసిన స్టేట్మెంట్ మర్చిపోయినరా? తెలంగాణ అంటే పిడికడి మట్టారా, మందు పాత్ర అన్నాడు. ఆ మందు పాత్రలోనే కొట్టుకుపోయినారు మీరు. ఇలా ఆయన చనిపోతే కొడుకులాగా దేశమే నివ్వరపోతుంది ఒక ముఖ్యమంత్రి. ఇంకా బయట అంటారు కదా ఎక్కువ అగ్రవర్ణాలు, దళితులు, లేకపోతే ఇతర కులాలు అని. భేషజాలకు కాదు, ఒక తండ్రి పితృ సమానంగా అందశ్రీకి చేసిన అంత్యక్రియల యొక్క పాడబట్టిన వైనం ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి. అది తెలంగాణ ఆత్మ అంటే. ఇంత ఎచ్చులు కొడతారు కదా. ఇలా గూడంజన కాడికంటే పోకపోతురి. మల్లు స్వరాజ్యం గారు ఉంటారు, తెలంగాణ సాయుధ పోరాట వీరు, ఈ మధ్య చనిపోయింది ఆమె. పోగలిగినరా? మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే. నేనంటున్న ఒక మాట, కవులకు కళాకారులకు ఇలా 9 మందికి ఇలా ఆయన గుర్తించి ఒక పెద్ద సంస్కారవంతమైన ఒక అవార్డు ఇచ్చింది. మీకు ఆ సోయి లేకపాయ. ఇంతెందుకు, మాలాంటి వాళ్ళందరినీ కూడా మందకృష్ణ గారు మమ్మల్ని ఉద్యమంలోకి ఆహ్వానించిండు. ఏదో ఈయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, మన దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు మనం సపోర్ట్ చేద్దామని చెప్పి ఏం చేసినావు? 2 సార్లు మందకృష్ణను జైల్లో పెట్టినావు. ఈ రాష్ట్రంలో ఏ పాలకుడు కానీ, ఇంత రాజశేఖర రెడ్డి గారైనా సరే కొన్ని సందర్భాల్లో కోప్పడి వదిలేసిండు తప్పితే ఒక దేశద్రోహిలాగా జైల్లో పెట్టే చరిత్ర. ఇదే మురళీ ముద్ర చనిపోయిండు. మేము అప్పుడు మల్లన సాగర్ మూవ్మెంట్ చేస్తున్నాం. శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోతే అది బయటికి రావద్దని చెప్పి మమ్మల్ందరినీ జైల్లో పెట్టిన చరిత్ర. ఇట్లాంటి కల్చర్ మీది. మీరేమో తెలంగాణ ఉద్యమకారులను ఏదో మీరు గొప్పగా చూసినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని ఏదో మీరు గొప్పగా మాట్లాడినట్టు చెప్తుంటే చాలా నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా సిగ్గుండాలి మీరు టీఆర్ఎస్ అని, తెలంగాణ అస్తిత్వం అని, తెలంగాణ అస్మిక అని చెప్పుకోవడానికి. మీకు తెలంగాణకి ఏం సంబంధం? భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశం గురించి కొట్లాడుతుంది. నా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంటుంది, తెలంగాణ శాఖకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఎక్కడన్నా మీకు తెలంగాణ రాష్ట్ర సమితి అని మీ ఆఫీసుల్లోనో మీ యొక్క ఎక్కడన్నా లెటర్ ప్యాడ్లోనూ ఉన్నదేమో చూపించండి. తెలంగాణ తల్లి యొక్క ఆత్మఘోషే మిమ్మల్ని ఈరోజు ఇలా ఏ విధంగా మిమ్మల్ని పాతాళము కనుక దొక్కిందో చూసుకోండి. కల్చర్ గురించి మీరు చెప్తారు, మంచి మాటల గురించి మీరు చెప్తారు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఆ రోజు మేము కూడా ఫీల్ అయినాం. సోనియా గాంధీతో ఆ రోజు మంచిగా ఉండి 2004లో రాజశేఖర రెడ్డి గారి వల్ల మద్దతుతో కలిసి పోటీ చేసిన లబ్ధి వచ్చింది. ఆ లబ్ధి కూడా 6 మంత్రుల రూపంలో మీరు కూడా పొందినరు. తర్వాత సహారా కేసులో
ఒక కేసు ఆయన మీద బుక్ అయింది, అది సిబిఐ చేసింది. దాని మీద ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని బయటకు వచ్చి తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంది? ప్రధానమంత్రిని చపరాసితో పోల్చిన చరిత్ర మీద. ఏ మహిళ పట్ల, రాజకీయాల్లో ఉండే మహిళ పట్ల కూడా మీరు మాట్లాడే మాట కాదు. సోనియా గాంధీని బజారుకి ఈడ్స్తామన్న చరిత్ర, ఇట్లాంటి దుష్ట చరిత్ర, దుశ్శాసన చరిత్ర మీద. అప్పుడే తెలంగాణ ప్రజలు మర్చిపోతారు, అప్పుడే తెలంగాణ ప్రజలు ఏదో షార్ట్ టైం మెమరీ అనుకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజలు చరిత్రతో కూడిన ప్రజలు, చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోరు. చెప్తా ఉన్నారు ఏదో ఆడ సెక్రటరియట్ కట్టిండు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ కట్టిండు, ఇంకా అదేదో కట్టిండు. మరి పేదోనికి ఇండ్లు ఎందుకు కట్టలేదంటే సమాధానం లేదు దరిద్రుల దగ్గర. అంటే ఏంది? వాళ్ళ బాగు చూసుకున్నారు. హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ దోచుకున్న దొంగలుగా మిమ్మల్ని చూస్తారు తప్పితే ఈ దీక్ష కూడా, ఈ దీక్షా దివసం కూడా దొంగతనం చేసినట్టే చేస్తారు. ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులు కనపడాలిగా. ఎవరున్నారు? ఇవాళ కొండ లక్ష్మణ్ బాబు గుర్తొస్తుండే వాళ్ళకు, ఈరోజు మా జయశంకర్ గారు గుర్తొస్తుండ్రు. జయశంకర్ గారి గురించి ఏం చేసిరో చరిత్ర తెలియదా? కొండ లక్ష్మణ్ బాబూజీ చనిపోతే పోయినావా? మొట్టమొదటి తను ఇల్లిచ్చి, తెలంగాణ ఉద్యమానికి తన డబ్బులిచ్చి, తన శ్రమనిచ్చి, తన అనుభవాన్ని ఇచ్చిన నాయకుడిని అవమానించినాం. చనిపోతే పోలేని ఇలాంటి పార్టీ, అది ఒక పార్టీ, దానికి ఒక లెక్క ఉందని చెప్పి ఈరోజు చేస్తారు. వాళ్ళు కూడా నిజంగానే 420లే మిలిగినారు. 420. కవిత బయటికి వెళ్ళినా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఉన్నట్టుంది. ఆ నలుగురు తర్వాత ఒక 20 మెంబర్స్ అటు ఇటు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, అటు ఇటు తిరిగేటోళ్ళు ఉన్నారు తప్పితే ఆ పార్టీలో ఎవరు లేరు ఇప్పుడు. ఎలాదో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి మనకు అనుకూలంగా చేసుకుందామంటే, తెలంగాణ ఉద్యమకారులు ఇంతవరకు ఉద్యమకారులను గుర్తించిన చరిత్ర లేదు మీది. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని గుర్తిస్తే ఎక్కడ సమస్య వస్తుందో అని అసలు ఫస్ట్ నేనే ఉద్యమకారుని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా. కాబట్టి ఇలా బీఆర్ఎస్నో టీఆర్ఎస్నో ఇలా మీకు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైనాది. చరిత్ర తెలియని సన్నాసులంటే గిట్నే అంటారు. 1951లో ఇండియన్ యూనియన్ అయిన తర్వాత 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న దీన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కలుపుతాం, కలిసి ఉంటామంటే కలిపింది కాంగ్రెసే. 56 తర్వాత 1969లో మూమెంట్ వచ్చి ప్రత్యేక ఆంధ్ర, జయాంధ్ర 71లో రావచ్చు, కానీ 1969లో వచ్చిన ఉద్యమాన్ని గౌరవించి ఇవ్వాలనుకున్న ఆ రోజు జరిగిన సంఘటనలు మీకు అంతా కూడా తెలుసు. కానీ మళ్ళీ 2001 నుంచి మేము విడిపోతామంటే విడిపోయిన పార్టీని సమర్థించింది కాంగ్రెస్ పార్టీ. విడగొట్టడానికి ఆంధ్రాతో ఒప్పించి ఈరోజు తెలంగాణకు మళ్ళీ స్వాతంత్రాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా ఇక్కడి నిజాం రాజు బంధ విముక్తం చేసిండో మళ్ళీ మీరు బంధ విముక్తి కావద్దు అని చెప్పి స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ మూలం తెలియక కాదు మూర్ఖులకు, కాంగ్రెస్ పార్టీని అనాల కాబట్టి అంటున్న పరిస్థితి ఉన్నది. ఇది నా దృష్టిలో వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కూడా కాదు, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణను దోచుకుంటానికి వచ్చిన ఒక కాలకేయుల్లాగా మాకు కనపడుతున్నారు తప్పితే మరొకటి కాదు. భవిష్యత్తులో మీకు అవకాశం రాదు, ఇంకేం పగటి కలలు కనకండి. వస్తే ఇంకా మేమేదో చేస్తాం, మేము అది చేస్తాం, గుర్తుపెట్టుకోరి అది చేస్తాం, ఇంకా వచ్చే అక్కరెక్కడిదిరా బాబు. వచ్చే తీరుగా ఉంటే ఈ పరిస్థితే ఉండదు, జూబ్లీలు పరిస్థితే ఉండదు. అసలు ఒక రాజకీయ పక్షంగా వ్యవహరించడం కాదు, ఒక రాజరికంగా వాళ్ళు ఇదేదో మాది పోయింది మళ్ళీ వస్తుందని ఒక ఏమంటారు, ఒక అహంభావపూరితంగా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించక కాదు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఇక తెలంగాణ ప్రజలంటే వాళ్ళకు ఒక బానిసలు, ఏది నిజాం చూసినట్టుగానే లేకపోతే బ్రిటిష్ వాళ్ళు చూసినట్టుగానే బానిసల్లాగానే ఇలా చూసిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ చట్టాలు లేవు, న్యాయాలు లేవు. కేసీఆర్ ఏం చెప్తుంది, కేసీఆర్ పేరు మీద ఒక 4-3 ముఖ్యమంత్రులు, ఇంకా గోస్ట్ ముఖ్యమంత్రి, ఒకటే టర్మ్లో 3-4 ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఇక అది చాలదా తెలంగాణ ప్రజలకు మీరు వేధించిన వేధింపులేందో? ప్రత్యేకించి అసలు తెలంగాణ చట్టం ఒకటి ఉన్నట్టుగా, తెలంగాణ అంటే ఇట్లనే పాలించాలన్నట్టుగా ఏమన్నాడు ఆయన ఏకంగా.
రాజ్యాంగాన్ని మార్చాలంటున్నా, మీరేమంటారు అని మీడియాని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని మారుస్తానికి నీ అయ్య జాగీరా ఏమన్నా? ఎట్లా మారుస్తా అన్నావు ఆ రోజు? అంటే అంత అహంభావం ఎక్కడిది? తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవడన్నా కల్పించినట్ట? అది ఎక్కడ నష్టపోతుందో అని 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం కట్టిండ్రు, దానికి మన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిండ్రు. సంతోషం, మీరు చేసిన పాపానికి ఒక ఏమంటారు నివృత్తిలాగా అనుకోవాలి. అంబేద్కర్ని ఏ స్థాయిలో అవమానించారు మీరు? ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలంటున్నా, నువ్వు వద్దంటావా అని అంటిరి. కాబట్టి మీరు బానిసలుగా చూడబట్టే ఆ బానిసలే తిరుగుబాటు చేసి మిమ్మల్ని పాతాళంలో తొక్కిన మాట మర్చిపోకండి అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక మాట్లాడితే ఆ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి పెట్టలేదు, బతుకమ్మ లేదు, ఇంకోటి లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం ఆడబెట్టిండ్రు, దాన్ని తీసేస్తాం అంటే చెయ్యి బిడ్డ అక్కడ తెలుస్తుంది, తాట తీస్తాం. ఈ తెలంగాణ తల్లి, మేము తెలంగాణ తల్లి ప్రత్యక్షంగా మేము అనుకునే తల్లి మాకు సోనియా గాంధీ. మీకు కూడా మీ హృదయాల్లో నిజంగా సిన్సియర్గా మీరు మీ గుండెను చీల్చుకుంటే చెప్తున్నారు కదా, ఇప్పుడు హనుమంతుని గుండెలో ఏ విధంగా రాముడు ఉంటాడో అట్లనే ప్రతి ఒక్కరి తెలంగాణ వాదుల గుండెల్లో సోనియా గాంధీ ఉంటుంది, ఆమె ఇచ్చిందని. మీరు రాముని గురించి మాట్లాడుతుండ్రు, మీరు ఇలా ఏంది రామాయణం గురించి మాట్లాడుతుండ్రు, మీరు మహాభారతం గురించి మాట్లాడుతుండ్రు, కొత్త కథలు చెప్తుండ్రు. కొత్త స్క్రిప్ట్ రైటర్ వచ్చిండా ఏంది? అంటే అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అకృత్యాలన్నీ అప్పుడే మర్చిపోయినరా? ఎంతమందిని నేరెళ్ళ బాధితులను ఒక్కసారి చూడండి, ఎంతమందిని నీచపు, ఎంతమంది ఏమంటారు నికృష్ట, లేదంటే ఇంకేమంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పదాలు వాడాలంటే కూడా అలాంటి వేధింపులకు గురి చేసిండ్రు మీరు. ఇది మీ సంస్కృతి. మళ్ళీ మీరు వస్తే ఇంకేదో తెలంగాణ నేనంటూ